విజయన్న విజయన్న నమస్తే నమస్తే. మొత్తం బురా నా పెళ్ళి ఇక్కడ కాదంటే మొత్తం ఉదయపూర్లో పెళ్లి చేసుకుంటే ఎట్లా రావాలి నేను చెప్పు. నా పిక్ పాస్పోర్ట్ కూడా లేదు నా దగ్గర. పాస్పోర్ట్ అవసరం లేదా? సరే రావద్దా పెళ్ళికి? అన్న నువ్వు కనీసం ఆకులు తీయనికన్నా వద్దామనుకున్నా నీ పెళ్ళికి నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు. 100 మంది వస్తా అంటే రాకమని ఫోన్ రావద్దని చెప్పి నువ్వు ఫోన్ చేసినావు ఇప్పుడు నువ్వు నాకు. సరే ఇంకోటి ఎప్పుడూ టైలర్ దగ్గర ఒక బుర్కా కుట్టించుకుంటా మన బుర్క వేసుకొని వచ్చేస్తారు ఒకరికి. నేను పోలీసు వాళ్ళు ఉంటారా? ఇది ఇంటర్నేషనల్ వాళ్ళు ఉంటారా? ఎవ్వరు రానియడా? నేను ఎట్లా రావాలి మళ్ళీ నీ పెళ్ళి చూడనీకి? ఇది రిసెప్షనా? ఎప్పుడు March 4th సరే కాదన్నా మళ్ళీ జర పెళ్ళి రావచ్చు ఒక మందు బాటిల్ అన్న పంపించవచ్చు. అలా 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 తిట్టకే నువ్వు. పక్కన అర్జున్ రెడ్డిలో కూడా నీ డైలాగులు ఉండే. నీ డైలాగులు మింగుతున్నాను నన్ను. అది నా పిల్లరా అని అన్నాడు అన్న. అప్పుడే నాకు తెలుసు పెళ్ళి చేసుకుంటాడు అని చెప్పి. చేసిందే 2 సినిమాలు. 2 సినిమాలకే పెళ్లి చేసుకుంటే 3-4 సినిమాలు చేస్తున్నారు. 2-3 హీరోలతో వాళ్ళు ఎన్నిసార్లు పెళ్లి చేసుకోవాలి అన్న? పెళ్లి దావత్ పెళ్లి దావత్ కాదని పెళ్లి ఖర్చు మొత్తం నెట్ఫ్లిక్స్ కూడా ఇస్తున్నాడు. 60 కోట్లకు డీల్ సెట్ అయింది అన్నది మ్యారేజ్ మొత్తం. నేనేమో మా దోస్తు గారిని సెట్ చేసిన పెళ్లిలో వీడియోలు తీస్తాడు ఫోటోలు తీస్తాడు అని చెప్పి. అన్ననేమో అవసరం లేదురా నెట్ఫ్లిక్స్ కూడా వస్తున్నాడు డైరెక్ట్ అని చెప్పిండు. అయితే అదే సంగతి. విజయన్న పెళ్ళి అవుతుంది. రష్మిక వదిన ఈ వదిన అందాం ఇంకా క్రష్ పక్కన పెట్టేసేయాలి. ఇంకా అన్న పెళ్లి చేసుకుంటుండో ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడారు అనుకో డైరెక్ట్ అన్న ఫోన్ కూడా ఒక్కటే మాట. పెళ్ళి అయిపోతుంది రష్మిక ఆల్రెడీ అన్నతన. ఇక డేట్ అంటే అందరికీ తెలిసిందే. ఇప్పుడు February 26కి మనకి పెళ్లి ముహూర్తం డేట్ వచ్చేది ఉదయపూర్లో పెళ్ళి. ఇక గీతా గోవిందం సినిమా పాటలు వచ్చిందమ్మా అని వాళ్ళ పెళ్ళికి వాళ్ళ సినిమా పాట వాళ్ళే వేసుకుంటారు అన్నమాట పెళ్ళిలో. అట్లుంటుంది వాళ్ళతోనే. అయితే వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా లైక్ రష్మిక వదిన వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మన రిషబ్ శెట్టి అన్న. సారీ రక్షిత్ శెట్టి అన్న కుక్కతో సినిమా తీసిండు చూడు ఆయన. సో ఇది కొంచెం క్రాస్లో పెట్టుకోరే. లైక్ నేను పేరు తీసినందుకు మర్చిపోలే నేను పేరు తీయాలి. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు అని చెప్పి ముచ్చట్లు అవుతున్నాయి. మళ్ళీ వస్తున్నాడు లే నాకు తెలియదు. నేనైతే ఉరకా వేసుకొని మరి పోతా నీకు ఎవరు వస్తున్నారు ఎవరు లేరు. లేకపోతే మెల్లగా క్యాటరింగ్ సర్వీస్లో వెళ్ళిపోతా. కాకపోతే నో ఫొటోస్ నో వీడియోస్ అన్నారు. వాళ్ళు ఒక్క ఫోటో అనే తీసుకుందామని అనుకున్నా కానీ ఎట్లా తీసుకోవాలో అర్థమవుతలేరు. ఇక చూసాం మళ్ళీ కొడతారా ఏం చేస్తారా పోలీసు వాళ్ళు అంట ముందే. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా కాదు ఉదయపూర్ పోలీసు వాళ్ళు. మళ్ళీ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ నెట్ఫ్లిక్స్ కూడా తీస్తున్నాడు కదా మొత్తం లోపల. ఇక 100 మంది వస్తున్నారు అంటే అందులో నాకు తెలిసి అల్లు అర్జున్ అని అయితే పక్కా పోతాడు. నాకు తెలిసి వెనకాలకి వెళ్ళి పక్కా పోతాడు. ఆయనకున్న రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ పక్కన పెట్టి అయినా సరే పోతాడు. 42 రూల్స్ అన్నీ కూడా పక్కన పెట్టి వస్తా అని చెప్పి అన్నాడంట. నాకు ఇందాకనే చెప్తున్నాడు ఫోన్లో అల్లు అర్జున్ అన్న బ్యాస్తానని వచ్చేసి అని చెప్పి సంథింగ్ ఒక ఇంటి చిన్న అతను. అప్పట్లోనే ఫోటోలు పెడుతుండే అన్న కదా. ఎల్లగా పూల్లా కానీ చాయ్ తాగేటప్పుడు వెనకాల నెమలి ఫోటో కానీ వీళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు మెట్ల మీద కూర్చున్న ఫోటో కానీ అన్నీ కొడుతున్నాయి. అందరికీ కొడుతున్నాయి. పెళ్ళి అయితే అవుతుంది. ఇట్లా అవుతుంది అన్నమాట పెళ్ళి. అయితే March 4th మాత్రం ఇక్కడ రిసెప్షన్ ఉంటుంది గట్టిగా. ఏడా అన్నది అయితే నాకు ఇంకా తెలియదు. తెలిసినప్పుడు మాత్రం నేను చెప్తా. ఎందుకంటే 10 సామాన్ మనమే పంపించాలా. మొత్తం నేనే చూసుకునేది ఆడ. అంటే నేనని కాదు మన వాళ్ళు ఉంటారు దాంట్లోనే మన మంచి క్యాండిడేట్ అన్నట్టు. మన వాళ్ళే రావతో మాట్లాడతారు. అన్న ఏమన్నా అన్నా అంటే మా అందరికీ చెప్తాడు అన్నమాట పెళ్లి సంగతి. ఇప్పుడు పెళ్ళి అవుతుంది మంచిగా పెళ్ళి చేసుకోవాలా. పెళ్ళి అయిపోయిన తర్వాత కార్యక్రమాలన్నీ మనమే చూడాలి ఆడ. March 4th అయ్యేది హైదరాబాద్లో. పొద్దుగాలనే వెళ్ళిపోతానండి. నాకు ఎప్పుడు ఫోన్ చేసి ముందే చెప్తున్నా. ఫోన్ చేసినా నేను లేవాట కూడా నేను మాట్లాడా. మొత్తం సపోర్ట్ వినిపిస్తుంది వెనకన్నా. సరే గది సంగతి గది ముచ్చట. విజయ్ అన్న రష్మిక అన్న పెళ్ళికి టైటిల్ కూడా ఒకటి ఉంది విరోష్. యాక్చువల్లీ VI+ రష్మిక విరాష్ అవుతుంది. అది ప్లే గరేజ్ ఉందని చెప్పి విరోష్ అని పెట్టారు. మీకు ఇంకేమైనా విషయాలు తెలిసినా ఇంకేమైనా కొత్త విషయాలు తెలిసినా లేదా నాతో ఎవరైనా వచ్చేటప్పుడు నాతోనైతే కూడా నేను తీసుకోవాలి ఉందో చెప్తున్నా. నేనే అడుగుదని పోతున్నా. ఎవరైనా పోయేటోళ్ళు ఉంటే చెప్పురే మెల్ల సైడ్కి వెళ్ళిపోదాం లోపలికి. లేదో కన్నా తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే కనుక కమెంట్లో పెట్టురే. అవి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతాం. నేను మహేందర్ మయ్యాడు రైవల్స్ మీడియా. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.